రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల ఎమ్మెల్యే కొండబాబు స్వగృహంలో వివిధ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయనిధి చెక్కులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 18 లక్షలు విలువ చేసే చెక్కులను బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం సహాయనిధి ఆర్థిక సహాయం ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ఎవరైనా పేదవారు అనివార్య పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సెటిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ ఓమి బాలాజీ, నాయకులు పాలిక నాని, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. అధికంగా ఖర్చులు అవుతున్నప్పుడు అత్యవసరంగా వైద్యం చేయించుకోవడం, వాళ్ళు అప్పటికప్పుడు వైద్యం చేయించుకున్నప్పుడు చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్న సందర్భంలో అవన్నీ కూడా వాళ్ళకి భారం అవుతుంటే ఆ కుటుంబాలకి మా దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున అందరికి కూడా చెక్కులు పంపించడం జరుగుతుంది. ఈ రోజున చూసారు, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటికీ సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటామండి కాకినాడ నగరంలో. ఈ రోజున 12 చెక్కులు ఇచ్చాం అందరికీ. 12 చెక్కులు కూడా 18,50,000 రూపాయలు ఇచ్చాం ఈ రోజున. అలా చూసుకుంటే కాకినాడ నగరంలో ఈ సంవత్సర కాలంలో సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబాలందరి తరపున ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, అదే మరి ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ పరిపాలన అందిస్తున్నారో పరిపాలన ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ రోజున ఆయన అందించే పరిపాలనకి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఈ ప్రభుత్వ పరంగా ఆయన సహాయం చేస్తున్న సహాయానికి ఈరోజు వారందరి తరపున, వారికి కుటుంబాలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.